శేఖర సీఎం ఇట్లాంటి సందర్భంగా మరి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోన అధికారి పుట్టినరోజు కూడా ఈరోజు 60 అదేవిధంగా ఎంఆర్పిఎస్ పుట్టినరోజు కూడా 32వ వార్షికోత్సవం సందర్భంగా మరి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోన శ్రీమతి విజయకన్ గారు, శ్రీమతి నాగమ్మ గారు, పద్మావతి గారు, శ్రీమతి లింగమ్మ గారు వీళ్ళ ఆధ్వర్యంలోన కేక్ కట్ చేసి మరి మందకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం మునుకుంట గ్రామంలో జరుగుతుంది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కూడా 32వ సంవత్సరం స్టార్ట్ అయింది. 32 ఎంఆర్పిఎస్ మొదలుపెట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మునుకుంట అనంతపురం రూరల్ మండలంలోన ఈ జెండా ఆవిష్కరణ దినోత్సవము, అదేవిధంగా మందకృష్ణ గారి 60వ జన్మదినం చెప్పండి. కట్ చేసి కేక్ తినిపించండి నాగమ్మ. వాళ్ళే మొదలు దేవుళ్ళు ఎవరైనా కట్ చేయండి, చిన్న కొద్దిగా అందరూ దాసానికే పెడుతుందరే. కానీ నేను ఫస్ట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు నచ్చున్న ఇక్కడ చూడు హ్యాపీ బర్త్డే గారి నాయకత్వం, గారి నాయకత్వం. ఈరోజు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ గారి 60వ జన్మదిన సందర్భంగా మరి ఆయనకు ఘనంగా కేక్ కట్ చేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా 32వ వార్షికోత్సవ దినోత్సవం, ఎంఆర్పిఎస్ 32వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించిన క్రమంలో ఎస్సీ వర్గీకరణ విజయసారథి, దళిత దేవుడు, దళిత బాంధవుడు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రదాత, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలోన, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి కూడా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్లో కూడా, అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా ఆయన ఘన విజయం సాధించిన వ్యక్తి, మహానుభావుడు శ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజు కూడా ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. 32వ వార్షికోత్సవ దినోత్సవం, ఎంఆర్పిఎస్ 32వ వార్షికోత్సవ దినోత్సవం అంటే ఎప్పుడైతే ఒంగోలు ప్రకాశం జిల్లా మరి ఈదుముడులో ప్రారంభమైన ఎంఆర్పిఎస్ ఉద్యమం నిరంతర పోరాట క్రమంలోన పాదయాత్రలు, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి నారావారిపల్లి నుంచి పాదయాత్ర హైదరాబాద్ వరకు, రెండో పాదయాత్ర మరి బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు, ఈ పాదయాత్రకు నేనే రూట్ మ్యాప్ వేశాను. ఈ విధంగా పాదయాత్రలు, నిరాహార దీక్షలు, కార్యక్రమాలు, చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసి కూడా ఆయన షెడ్యూల్ కులాల వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారి టైంలోన గట్టిగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడు ఈ విషయానికి మరి కొంచెం వెనక్కి తగ్గినట్లే అప్పుడే ఆయన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ గౌరవనీయులు ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో మరి ముగించిందే చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు ఎంఆర్పిఎస్ ద్వారా ధన్యవాదాలు అందిస్తున్నాం. ఇకపోతే ఎంఆర్పిఎస్లోన షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించిన తర్వాత మాదిగ విద్యార్థులు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందిపుచ్చుకోవాలి. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది.
ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ 4 కేటగిరీలతో నుంచి 3 కేటగిరీలు చేశారు కాబట్టి మాదిగ సంబంధించి మాదిగ దాని ఉపకులాలు 25, మాదిగ దాని ఉపకులాలు 18, రెల్లి దాని ఉపకులాలు 9, మరి ఆదిఆంధ్ర మాదిగ ఆదిఆంధ్ర పంచమ కులాలు మరి ఇవి 4. ఈ విధంగా 59 కులాలకు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎవరు భాగాలు వాళ్ళకి వచ్చినాయి. అంటే మాకు 7%, మాలోళ్ళకి 6%, తర్వాత 1%, ఈ విధంగా అంబేద్కర్ ఇచ్చిన 15% రిజర్వేషన్ని మరి షెడ్యూల్ కులాల వర్గీకరణ ద్వారా ఫలాలు అందించే విధంగా మందకృష్ణ గారు పోరాటం చేసి సాధించారు. ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఫలాలు మాదిగ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలో అభ్యసించి ఉన్నత పదవులు సాధించాలని చెప్పని షెడ్యూల్ కులాల వర్గీకరణ ఫలాలు వాళ్ళు పొందాలని, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి పిల్లలకి చైతన్యం చేసి చదివించే విధంగా ప్రతి ఒక్కరూ చదివే సంపద. అంబేద్కర్ గారు చెప్పారు చదివే సంపద అని. చదువు ఉంటేనే అన్నిటికీ సమాజంలోనే విలువ పెరుగుతుందని ఆయన చెప్పాడు. కాబట్టి చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము ఈ 40 రోజులు గో టు విలేజ్ కార్యక్రమంలో. అదే క్రమంలోనే ఇప్పుడు విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవులు పొంది షెడ్యూల్ కులాల వర్గీకరణ ఫలాలు పొంది మీరు మరింత ఉన్నత స్థానం పోవాలని చెప్పని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అదేవిధంగా అనంతపురం రూరల్ కమిటీ, రాప్తాడ్ నియోజకవర్గ కమిటీ కూడా సామాజిక నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి 61వ జన్మదిన సందర్భంగా మరి ఆయనకు ఘనంగా కేక్ కట్ చేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా 32వ వార్షికోత్సవ దినోత్సవం, ఎంఆర్పిఎస్ 32వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించిన క్రమంలో ఎస్సీ వర్గీకరణ విజయసారథి, దళిత దేవుడు, దళిత బాంధవుడు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రదాత, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలోన, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి కూడా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్లో కూడా, అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా ఆయన ఘన విజయం సాధించిన వ్యక్తి, మహానుభావుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు కూడా ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. 32వ వార్షికోత్సవ దినోత్సవం, ఎంఆర్పిఎస్ 32వ వార్షికోత్సవ దినోత్సవం. అంటే ఎప్పుడైతే ఒంగోలు, ప్రకాశం జిల్లా మరి ఈదుముడిలో ప్రారంభమైన ఎంఆర్పిఎస్ ఉద్యమం నిరంతర పోరాట క్రమంలోన పాదయాత్రలు, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి నారావారిపల్లి నుంచి పాదయాత్ర హైదరాబాద్ వరకు, రెండో పాదయాత్ర మరి బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు, ఈ పాదయాత్రకు నేనే రూట్ మ్యాప్ వేశాను. ఈ విధంగా పాదయాత్రలు, నిరాహార దీక్షలు, కార్యక్రమాలు, చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసి కూడా ఆయన షెడ్యూల్ కులాల వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారి టైంలోన గట్టిగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడు ఈ విషయానికి మరి కొంచెం వెనక్కి తగ్గినట్లే అప్పుడే ఆయన చేసి రామచంద్రబాబు కమిషన్ వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ గౌరవనీయులు ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో మరి ముగించిందే చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు ఎంఆర్పిఎస్ ద్వారా ధన్యవాదాలు అందిస్తున్నాం. ఇకపోతే ఎంఆర్పిఎస్లోన షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించిన తర్వాత మాదిగ విద్యార్థులు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందిపుచ్చుకోవాలి. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ 4 కేటగిరీలతో నుంచి 3 కేటగిరీలు చేశారు. కాబట్టి మాదిగ సంబంధించి మాదిగ దాని ఉపకులాలు 25, మాదిగ దాని ఉపకులాలు 18, రెల్లి దాని ఉపకులాలు 9, మరి ఆదిఆంధ్ర మాదిగ ఆదిఆంధ్ర పంచమ కులాలు మరి ఇవి 4. ఈ విధంగా 59 కులాలకు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎవరు భాగాలు వాళ్ళకి వచ్చినాయి. అంటే మాకు 7%, మాలోళ్ళకి 6%, తర్వాత 1%, ఈ విధంగా అంబేద్కర్ ఇచ్చిన 15% రిజర్వేషన్ని మరి షెడ్యూల్ కులాల వర్గీకరణ ద్వారా ఫలాలు అందించే విధంగా మందకృష్ణ గారు పోరాటం చేసి సాధించారు. ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఫలాలు మాదిగ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలో అభ్యసించి ఉన్నత పదవులు సాధించాలని చెప్పని షెడ్యూల్ కులాల వర్గీకరణ ఫలాలు వాళ్ళు పొందాలని, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి పిల్లలకి చైతన్యం చేసి చదివించే విధంగా ప్రతి ఒక్కరూ చదివే సంపద. అంబేద్కర్ గారు చెప్పారు చదివే సంపద అని. చదువు ఉంటేనే అన్నిటికీ సమాజంలోనే విలువ పెరుగుతుందని ఆయన చెప్పాడు. కాబట్టి చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము ఈ 40 రోజులు గో టు విలేజ్ కార్యక్రమంలో. అదే క్రమంలోనే
ఇప్పుడు విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవులు పొంది షెడ్యూల్ కులాల వర్గీకరణ ఫలాలు పొంది మీరు మరింత ఉన్నత స్థానం పోవాలని చెప్పని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అదేవిధంగా అనంతపురం రూరల్ కమిటీ, రాప్తాడ్ నియోజకవర్గ కమిటీ కూడా సామాజిక ఉద్యమ అందిస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.